Hi, hello, welcome to my channel Chaiti 7. So dear students, 10th class స్టూడెంట్స్ ఎవరైతే పాలిసెట్కి ప్రిపేర్ అవుతున్నారో పాలిటెక్నిక్కి ప్రిపేర్ అవుతున్నారో ఈ వీడియోస్ అన్ని చాలా హెల్ప్ అవుతుంది. ఒక ఫస్ట్ వన్ వీడియో చెప్పాను, ఓకేనా, పాలినామియల్ గురించి చెప్పాను. సెకండ్ వీడియో వచ్చేసి సెట్స్ గురించి చెప్పాను. నౌ వీఆర్ గోయింగ్ టు ద టుడే టాపిక్స్ వెరీ ఇంపార్టెంట్ చాప్టర్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్. ఇక్కడ నుంచి 5 క్వశ్చన్స్ వస్తాయి మ్యాక్సిమం. 5 క్వశ్చన్స్ అన్ని వెరీ ఇంపార్టెంట్. బట్ నేను 7 ఇంపార్టెంట్ క్వశ్చన్ చెప్తాను. 7 MCQ బై Chaiti 7 TS Polyset 2024. So going to the video. Okay, now yes. We are going to the first question. Roots of x square plus 6x plus 5 equal to 0 are. So ikkada manaku 4 options ichchindu dear students. So first one, second one, third one, fourth one. So which is the right answer? Now we are going to the solution. Easy ga explain chestam meeku. Yes, so first quadratic equation em ichindi ikkada x square plus 6x ప్లస్ 5 ఈక్వల్ టు 0. సో దీన్ని ఫ్యాక్టరేషన్ చేయండి, వచ్చేస్తుంది మనకు ఆన్సరు. ఎస్, సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఎక్స్ స్క్వేర్ కోఫిషియంట్ ఏముంది, 1 ఉంది. అంటే కోఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ కాన్స్టెంట్ టర్మ్ మల్టిప్లై చేయండి. 1 × 5 వస్తుంది. సో 5కి ఫ్యాక్టర్ ఏమొస్తుంది, 1 and 5 టేబుల్ వస్తుంది. 1 × 5 5. సో ఈ రెండింటిని అడిషనల్ చేస్తే మనకి ఎంత వస్తుంది, 6. చూడండి, ఈ రెండింటిని అడిషనల్ చేస్తే ఇక్కడ ఉన్న నెంబర్ వచ్చేస్తుంది మనకు. అంటే 1x ప్లస్ 5x ఈజ్ ఈక్వల్ టు 6x కదా. ఇదే ఫ్యాక్టరైజేషన్ ఇక్కడ అప్లై చేస్తున్నాను నేను. ఎస్, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1x ప్లస్ 5x ప్లస్ 5 ఈక్వల్ టు 0. ఇదంతా ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అనమాట. ఓకే, నౌ లెట్ us కన్సిడర్ దిస్ ద వన్ టర్మ్, దిస్ ద వన్ టర్మ్. సో ఈ రెండింటి నుంచి x కామన్ చేయండి, x ప్లస్ 1 వస్తుంది. ఈ రెండింటి నుంచి 5 కామన్ చేయండి, x ప్లస్ 1 వస్తుంది, ఈక్వల్ టు 0. నా ఇదొక టర్మ్ అనుకోండి, ఇదొక టర్మ్. సో ఇక్కడ ఎక్స్ ప్లస్ 1, ఇక్కడ ఎక్స్ ప్లస్ 1 ఉంది కదా, కామన్ తీసేయండి. ఎస్, వాట్ ఇస్ ద లెఫ్ట్ ఇయర్, ఎక్స్ ప్లస్ 5 ఈక్వల్ టు 0. నౌ ఇయర్ ఎక్స్ ప్లస్ 1 ఈక్వల్ టు 0. ఒకసారి ఈ టర్మ్ని 0 తీసుకోండి, నెక్స్ట్ ఈ టర్మ్ని కూడా 0 తీసుకోండి. ఎక్స్ ప్లస్ 5 ఈక్వల్ టు 0. నౌ ప్లస్ 1 ఇటు వస్తే ఏమొస్తుంది, -1. ఓకేనా, ప్లస్ 1 ఇటు వస్తే -1 అండ్ ప్లస్ 5 ఇటు వస్తే -5. సో మన ఆన్సర్ చూడండి, -1, -5 ఎక్కడ ఉంది. సో ఆన్సర్, అవర్ ఆన్సర్ ఈస్ -1, -5 థర్డ్ ఆప్షన్లో ఉంది కదా. ఎస్, అవర్ ఆన్సర్ ఈస్ థర్డ్ ఆప్షన్స్. సో దిస్ ఈస్ ద రైట్ ఆన్సర్. సో అర్థమైందా డియర్ స్టూడెంట్స్. సో నౌ వీఆర్ గోయింగ్ టు ద సెకండ్ క్వశ్చన్. ఎస్, నౌ వీఆర్ గోయింగ్ టు ద సెకండ్ క్వశ్చన్. ఇఫ్ రూట్స్ ఆఫ్ x స్క్వేర్ ప్లస్ kx ప్లస్ 3 ఈక్వల్ టు 0 ఆర్ ఈక్వల్ దెన్ ద వాల్యూ ఆఫ్ k. ఇక్కడ మనకు 4 ఆప్షన్స్ ఇచ్చిండు. ఫస్ట్ ఆప్షన్ 2√3, సెకండ్ ఆప్షన్ -2√3, థర్డ్ ఆప్షన్ +or-2√3, ఫోర్త్ ఆప్షన్ +or-3√2. సో విచ్ ఇస్ ద ఆన్సర్? ఈ 4 ఆప్షన్స్లో ఏది రైట్? సో సింపుల్గా చెప్పొచ్చు, వినండి ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాం మీకు. ఎస్, గోయింగ్ టు ద సొల్యూషన్. ఫస్ట్ క్వశ్చన్ ఏమన్నాడంటే ఇఫ్ రూట్స్ ఆర్ ఈక్వల్ అంటే, సో గివెన్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏముంది అక్కడ, ఎక్స్ స్క్వేర్ ప్లస్ కేఎక్స్ ప్లస్ 3 ఈక్వల్ టు 0. ఇప్పుడు ఏం చేయండి అంటే దీనికి జనరల్ ఫామ్ తోటి కంపారిజన్ చేసి కోఫిషియంట్స్ రాయండి. ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0. నా కంపారిజన్ చేస్తే ఇక్కడ ఏ వాల్యూ 1 ఉంటుంది, బి వాల్యూ వచ్చేసి కే అండ్ ద సి వాల్యూ ఇస్ 3. రూట్స్ ఆర్ ఈక్వల్ అంటే దాని మీనింగ్ ఏంది, డిస్క్రిమినెంట్ ఈజ్ ఈక్వల్ టు 0. డిస్క్రిమినెంట్ ఈక్వల్ టు 0. ఓకేనా. వాట్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ డిస్క్రిమినెంట్కి ఫార్ములా ఏముంది, బి స్క్వేర్ మైనస్ 4ac దట్ ఈక్వల్ టు 0. ఇట్ ఈస్ ద ఫార్ములా. ఎప్పుడు ఈ ఫార్ములా ఎప్పుడు వాడాలంటే రూట్స్ ఆర్ ఈక్వల్ ఉన్నప్పుడు డి ఈక్వల్ టు 0 ఉంటుంది. ఎగ్జాక్ట్లీ 5th చాప్టర్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో కండిషన్స్ ఉంటాయి నేచర్ ఆఫ్ ద రూట్స్ దగ్గర. ఎస్, వాట్ ఈస్ ద బి? బి వచ్చేసి కే స్క్వేర్ ఉంది కాబట్టి కే స్క్వేర్ -4a. వాట్ ఈస్ ద ఏ ఆర్ 1, సి ఇక్కడ ఏముంది 3 ఈక్వల్ టు 0. సో దీన్ని సింప్లిఫై చేస్తే మనకు కే వాల్యూ వచ్చేస్తుంది. కే స్క్వేర్ -4 1 జా 4 4 3 జా 12 ఈక్వల్ టు 0. ఎస్, కే స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఈ -12 ఇటు పంపిస్తే +12 అంటే 0 + 12 వస్తుంది. సో ఇక్కడ చేస్తాను నేను, ఇక్కడ చేస్తాను, స్పేస్ ఉంది కాబట్టి కే స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 12 వస్తుంది. మనకు కే కావాలి కాబట్టి కే ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ +or- పెట్టుకోవాలి, ముందట గుర్తు పెట్టుకోవాలి, +or- పెట్టుకోవాలి. నౌ ఇట్ విల్ బి సింప్లెస్ట్ ఫామ్ 4 × 3 రాసుకోవచ్చు. సో √4 బయటకు వస్తే ఏమొస్తుంది,
ప్లస్ 2 అవుతుంది. ఓకేనా? సో ప్లస్ ఆర్ మైనస్ అయితే మెన్షన్ చేయాలి. ఇంటూ రూట్ త్రీ బయటికి రాదు కాబట్టి సో k ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 2√3 విచ్ ఇస్ ద ఆప్షన్? ఎస్, థర్డ్ ఆప్షన్స్. సో మన ఆన్సర్ వచ్చేసి థర్డ్ ఆప్షన్స్. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. సో అర్థమవుతుందా ఈజీగా? ఎస్, నౌ వీఆర్ గోయింగ్ టు ద థర్డ్ క్వశ్చన్. ఎస్, నౌ వీఆర్ గోయింగ్ టు ద థర్డ్ క్వశ్చన్. డిస్క్రిమినెంట్ ఆఫ్ 2x² minus 6x plus 3 equal to 0 is. సో 4 ఆప్షన్లో విచ్ ఇస్ ద రైట్ ఆప్షన్? సో డియర్ స్టూడెంట్ ఏం లేదు, ఈజీగా ఉంది క్వశ్చన్. డిస్క్రిమినెంట్ అడుగుతున్నాడు. డిస్క్రిమినెంట్ ఇందాకే ఫార్ములా చెప్పినా కదా సెకండ్ క్వశ్చన్లో. ఎస్, గోయింగ్ టు ద సొల్యూషన్. సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, చూడండి. మీరు లాస్ట్ వరకు వాచ్ చేస్తే మీకు పక్కా అర్థమవుతుంది. ఎస్, ఫస్ట్ అయితే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏమి ఇచ్చింది ఇక్కడ? 2x² minus 6x plus 3 equal to 0. సో కంపేరింగ్ విత్ జనరల్ ఫార్మ్ ax² ప్లస్ bx ప్లస్ c ఈక్వల్ టు 0. సో ఇప్పుడు చెప్పండి, ఇక్కడ ఏ ఎంత ఉంది మామ? ఏ ఎంత ఉంది చెప్పాలి. ఎస్, ఏ ఈజ్ 2. బి ఎంత ఉంది? బి ఎంత ఉంది మామ? చెప్పు మామ. -6. సి వచ్చేసి 3. అర్థమవుతుందా? వెరీ గుడ్. నెక్స్ట్, డిస్క్రిమినెంట్కి ఫార్ములా d ఈక్వల్ టు b² మైనస్ 4ac. దిస్ ఇస్ ద ఫార్ములా. ఓకే, డిస్క్రిమినెంట్ యొక్క ఫార్ములా ఇది. సో d ఈజ్ ఈక్వల్ టు వాట్ ఈస్ ద బి వాల్యూ హియర్? బి వాల్యూ ఏముంది ఇక్కడ? -6 హోల్ స్క్వేర్ మైనస్ 4a. ఏ ఎంత ఉంది ఇక్కడ? 2. అండ్ వాట్ ఈస్ ద సి? సి ఈజ్ ద 3. సో ఇక్కడ పక్కన రాస్తాను చూడండి. d ఈజ్ ఈక్వల్ టు -² ఎప్పుడు ప్లస్ అవుతుంది అంటే 6² వచ్చేసి 36 మైనస్ 4 2 జా 8, 4 2 జా 8, 8 3 జా 24 -24. సో ఈ రెండింటిని సబ్ట్రాక్ట్ చేయండి, ఎంత వస్తుంది? సో 6 నుంచి 4 పోతే 2 మిగులుతుంది, అంతే కదా? 3 నుంచి 2 పోతే 1 మిగులుతుంది. సో నా డిస్క్రిమినెంట్ వచ్చేసి ఎంత వచ్చింది? 12 ఆప్షన్స్ ఎక్కడ ఉంది? ఎస్, సెకండ్ ఆప్షన్. సో అవర్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. అర్థమవుతుందా మమ్మ? పుష్పరాజ్ తగ్గేదేలే. నౌ వీఆర్ గోయింగ్ టు ద ఫోర్త్ క్వశ్చన్. ఎస్, నౌ వీఆర్ గోయింగ్ టు ద ఫోర్త్ క్వశ్చన్. ఇఫ్ ఆల్ఫా కామా బీటా ఆర్ ద రూట్స్ ఆఫ్ ax² ప్లస్ bx ప్లస్ c ఈక్వల్ టు 0. క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్కి ఆల్ఫా కామా బీటా అనేది రూట్స్ అయితే దెన్ 1/α ప్లస్ 1/β ఈక్వల్ టు ఏముంటుంది? ఈ 4 ఆప్షన్లో విచ్ ఇస్ ద రైట్ ఆన్సర్? సో ఈజీగా చెప్పచ్చు డియర్ స్టూడెంట్స్, నేను చెప్తాను చూడండి. ఎస్, సో జనరల్ ఫామ్కి ఈ కండిషన్ ఇచ్చింది కదా మనకు, 1/α ప్లస్ 1/β కావాలంటే మీకు 2 కాన్సెప్ట్ గుర్తుండాలి. ఓకేనా? సో ఒక ఫస్ట్ రిలేషన్ అయితే పక్క గుర్తుండాలి. ఆ రిలేషన్ పేరు వచ్చేసి సమ్ ఆఫ్ ద జీరోస్, సమ్ ఆఫ్ ద రూట్స్. ఇక్కడ జీరోస్ ఉండదు, పాలినామియల్లో జీరోస్ ఉంటుంది, క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో రూట్స్ అని మాట్లాడుకోవాలి. సమ్ ఆఫ్ ద రూట్స్. సో ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు -b/a. సో సెకండ్ రిలేషన్ వచ్చేసి ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్, ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్. సో ఆ ఫార్ములా వచ్చేసి ఆల్ఫా ఇంటూ బీటా ఈక్వల్ టు c/a. సో దీస్ ఆర్ 2 ఫార్ములాస్, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములాస్. ఈ క్వశ్చన్కి యూజ్ అవుతుంది ఈ ఫార్ములాస్. ఎస్, అక్కడ కండిషన్ ఏమైనా మనకు ఇచ్చిండు? 1/α ప్లస్ 1/β ఈజ్ ఈక్వల్ టు, నౌ టు క్రాస్ మల్టిప్లికేషన్. 1 ఇంటూ బీటా బీటా వస్తుంది, ప్లస్ 1 ఇంటూ ఆల్ఫా ఆల్ఫా వస్తుంది, బై ఆల్ఫా ఇంటూ బీటా ఆల్ఫా ఇంటూ బీటా. సో రైట్ ఇన్ ఆర్డర్ ఫార్మ్ ఆఫ్ న్యూమినేటర్. ఫస్ట్ ఆల్ఫా రావాలి కదా, ఆల్ఫా ప్లస్ బీటా బై ఆల్ఫా ఇంటూ బీటా. సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ ఏముంది? -b/a, -b/a ఇస్ దిస్ ద న్యూమినేటర్. అండ్ డినామినేటర్ ఆల్ఫా ఇంటూ బీటా ఏముంది ఇక్కడ? c/a. ఎస్, సో ఇక్కడ విచ్ ఇస్ ద క్యాన్సల్? a ఇస్ ద క్యాన్సల్. సో మిగిలింది ఏంది ఇక్కడ? -b/c. సో -b/c. సో ఆప్షన్ చూడండి ఒక్కసారి, -b/c ఫస్ట్ ఆప్షన్లోనే కనబడుతుంది. ఎస్, అవర్ ఆన్సర్ ఈస్ నోన్ యాజ్ ఫస్ట్ వన్. సో ఫస్ట్ వన్ ఆన్సర్ -b/a, -b/c. సో -b/c is the right answer. సో అర్థమవుతుందా మామా? ఎస్, నౌ వీఆర్ గోయింగ్ టు ద ఫిఫ్త్ క్వశ్చన్, పంచపాండవులు. ఎస్, ఎస్, నౌ వీఆర్ గోయింగ్ టు ద ఫిఫ్త్ క్వశ్చన్. ద సమ్ ఆఫ్ రూట్స్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ 3x² minus 6x plus 1 equal to 0 is. సో ఇక్కడ 4 ఆప్షన్లో విచ్ ఇస్ ద రైట్ ఆన్సర్? ఈజీగా చెప్పొచ్చు. ఎంత ఈజీగా చెప్పొచ్చు అంటే నేను చెప్తా చూడండి. సో అన్ని రిలేటెడ్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అప్పటి నుంచి. ఓకేనా? సో గోయింగ్ టు ద సొల్యూషన్. ఎస్, ఫస్ట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ చెప్పండి. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ చెప్పండి. 3x² minus 6x plus 1 equal to 0.
ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయండి, ఏబీసీలు ఫైండ్ అవుట్ చేయండి. ఇక్కడ ఏ ఎంత, ఏఎక్స్ స్క్వేర్ జనరల్ ఫామ్ రాద్దాం ఫస్ట్. ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0. నా ఏ ఈజ్ ఈక్వల్ టు 3 అండ్ ద బి ఈజ్ ఈక్వల్ టు -6 అండ్ ద సి ఈక్వల్ టు 1. సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కనబడగానే మనం ఫస్ట్ ఏం రాయాలి, జనరల్ ఫామ్ తోటి ఏబిసిలు అన్నీ రాసుకోవాలి. ఓకేనా మామ? ఎస్. నౌ ఇక్కడ అడుగుతుంది ఏంది, ద సమ్ ఆఫ్ ద రూట్స్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. సమ్ ఆఫ్ ద రూట్స్ ఏముంటుంది మామ, సమ్ ఆఫ్ ద రూట్స్. సో ఇందాకే చెప్పాను కదా రిలేషన్స్. సమ్ ఆఫ్ ద రూట్స్ అంటే ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు -b/a ఈక్వల్ టు. సో ఇక్కడ చెప్పండి, మైనస్ బి వాల్యూ ఏముంది, ఇక్కడ మైనస్కి మైనస్ ఏం రాసుకోండి, బి వాల్యూ ఏముంది ఇక్కడ -6/a వచ్చేసి 3. ఎస్. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, 6/3 వస్తుంది. 3 1 జా 3 2 జా, సో 2/1. 2/1 ఈక్వల్ టు 2. సో వెర్ ఈస్ ద ఆప్షన్? ఆప్షన్ కనిపిస్తుందా మామ? ఎస్. ఎస్, ఫస్ట్ ఆప్షన్. అవర్ ఆన్సర్ ఈజ్ నోన్ యాజ్ ఫస్ట్ ఆన్సర్. సో దిస్ ఈస్ ద ఆన్సర్. అర్థమవుతుందా? ఎస్. నౌ వీఆర్ గోయింగ్ టు ద 6th క్వశ్చన్. ఎస్, నౌ వీఆర్ గోయింగ్ టు ద 6th క్వశ్చన్. ఇఫ్ ద రూట్స్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ px² + qx + r ఈక్వల్ టు 0, r ఈక్వల్, దెన్ q² ఈక్వల్ టు ఏమొస్తుంది అంట, q² ఈక్వల్ టు ఈ 4 ఆప్షన్లో ఏది రైట్ అనేది చెప్పాలి. సో సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. ఎస్, గోయింగ్ టు ద సొల్యూషన్. ఎస్, వాట్ ఈస్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్, px² + qx + r ఈక్వల్ టు 0. సో దిస్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కంపేరింగ్ విత్ జనరల్ ఫార్మ్. సో వాట్ ఈస్ ద జనరల్ ఫార్మ్, ax² + bx + c ఈక్వల్ టు 0. నౌ a ఈక్వల్ టు ఏం చెప్పొచ్చు ఇక్కడ, a ఈక్వల్ టు p అనమాట. ఓకేనా? సో b ఈక్వల్ టు q అండ్ ద c ఈక్వల్ టు r. ఎస్. నౌ ఇక్కడ ఏమన్నాడు అంటే రూట్స్ ఆర్ ఈక్వల్ అంటే ఏంది, దట్ మీనింగ్ డిస్క్రిమినెంట్ ఈక్వల్ టు 0 అన్నట్టు. ఓకేనా? డిస్క్రిమినెంట్ ఈక్వల్ టు 0. అర్థమవుతుందా? ఎస్. b² - 4ac డిస్క్రిమినెంట్కి ఫార్ములా ఇది, ఈక్వల్ టు 0. సో వాట్ ఈస్ ద b హియర్, q స్కేర్ ఉంది కాబట్టి స్కేర్, -4a. వాట్ ఈస్ ద a హియర్, p ఇంటూ c వచ్చేసి r ఈక్వల్ టు 0. సో హియర్ q² - 4pr ఏమొస్తుంది, 4 × p × r అంటే 4pr ఈక్వల్ టు 0. ఎస్. నౌ హియర్ q² ఈజ్ ఈక్వల్ టు ఈ 4pr ని ఇటు రైట్ సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తే 4pr, నెగిటివ్ 4pr ని రైట్ సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తే పాజిటివ్లో మారిపోయింది. సో ఆప్షన్ ఎక్కడ ఉంది చూడండి డియర్ స్టూడెంట్స్, మనకు థర్డ్ ఆప్షన్స్. సో అవర్ ఆన్సర్ ఈస్ థర్డ్ ఆప్షన్స్, ఎందుకంటే 4pr ఇక్కడ ఉంది కాబట్టి. సో అర్థమవుతుందా? లాస్ట్ అండ్ ఫైనల్ 7th క్వశ్చన్, చైతు 7. ఎస్. నౌ వీఆర్ గోయింగ్ టు ద 7th క్వశ్చన్. ఇఫ్ ఆల్ఫా, బీటా ఆర్ ద రూట్స్ ఆఫ్ 5x² + 5x + 6 ఈక్వల్ టు 0, దెన్ bracket open 1 + alpha bracket close bracket open 1 + beta bracket open close. సో ఇక్కడ చూడండి మనకు ఒక కండిషన్ ఇచ్చిండు, 1 + ఆల్ఫా ఇంటూ 1 + బీటా. సో ఈ కండిషన్ ఒక ఆన్సర్ కావాలి. సో మనకు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చి ఈ కండిషన్ ఆన్సర్ కావాలి. ఇక్కడ 4 ఆప్షన్లో విచ్ ఇస్ ద రైట్ ఆన్సర్? సింపుల్గా చెప్తాం మామ, చూడండి మామ. ఎస్, గోయింగ్ టు ద సొల్యూషన్. ఎస్, వాట్ ఈస్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్, 5x² + 5x + 6 ఈక్వల్ టు 0. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ రాసిన తర్వాత ఏం చేయాలి, కంపేరింగ్ విత్ జనరల్ ఫామ్. ఓకేనా? సో కంపేరింగ్ విత్ జనరల్ ఫామ్, ax² + bx + c ఈక్వల్ టు 0. వాట్ ఈస్ ద a హియర్, 5, b ఈక్వల్ టు 5 అండ్ ద c ఈక్వల్ టు 6. ఫస్ట్ స్టెప్ ఇదే చేయాలి ఎప్పుడైనా. ఓకేనా? క్వాడ్రాటిక్ ఈక్వేషన్ నుంచి ఏదైనా క్వశ్చన్ వస్తున్నప్పుడు ఫస్ట్ కంపేరింగ్ విత్ జనరల్ ఫామ్ ఏబిసి అండ్ ఈ వాల్యూస్ అన్నీ రాసుకొని ఇప్పుడు ఏం చేయాలంటే కండిషన్ ఇచ్చిండు కదా, ఏం కండిషన్ అది, 1 + ఆల్ఫా బ్రాకెట్ ఓపెన్ క్లోజ్ 1 + బీటా బ్రాకెట్ ఓపెన్ క్లోజ్, మల్టిప్లై చేయాలి. దీనికి ఇప్పుడు మల్టిప్లై చేసుకోండి. 1 × 1 ఏమొస్తుంది, 1 + 1 × బీటా వస్తుంది. 1 తోటి మల్టిప్లై చేసుకుని అయిపోయింది. మీరు ఆల్ఫా తోటి మల్టిప్లై చేయాలి. ఆల్ఫా × 1 ఆల్ఫా + ఆల్ఫా × బీటా ఆల్ఫా బీటా ఈక్వల్ టు 1ని అలానే రాసుకుంటున్నా. దీని ఆర్డర్లో రాసుకోండి, ఆల్ఫా + బీటా ఆల్ఫా × బీటా. ఎస్, చూడండి ఇక్కడ ఆల్ఫా + బీటా కనబడుతుంది, ఆల్ఫా × బీటా అంటే ఇక్కడ మనకు ఎవరు కావాలి, రిలేషన్స్ ఒక వాల్యూ కావాలి కదా. ఎస్,
వాట్ ఈస్ ద ఫస్ట్ రిలేషన్? సమ్ ఆఫ్ ద రూట్స్ ఏంది? మైనస్ బి బై 8 సో ఇక్కడ మైనస్ బి అంటే ఇక్కడ ఉంది 5. సో 5/5 అంటే ఏమొస్తుంది? -1. సో క్యాన్సిలేషన్ చేసుకోండి మామ, 1 వస్తుంది, -1. సో సెకండ్ రిలేషన్ వచ్చేసి ఆల్ఫా ఇంటూ బీటా, ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్. సో దట్ ఈక్వల్ టు C/A అంటే ఏంది? C ఏమో 6 ఉంది, A ఏమో 5 ఉంది, అంటే 6/5 క్యాన్సిలేషన్ కాదు, అక్కడనే ఆపేయండి. సో ఈ కండిషన్లో సబ్స్టిట్యూషన్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. చూడండి, 1 ప్లస్ ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ ఎంత ఉంది ఇక్కడ? -1 ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా వాల్యూ ఎంత ఉంది? 6/5. ఎస్. సో నౌ టు సింప్లిఫై, దీన్ని సింప్లిఫై చేస్తే వచ్చేస్తుంది. చూడండి, 1 ప్లస్ ఇంటూ మైనస్ ప్లస్ 6/5 +1 -1 క్యాన్సల్, +1 క్యాన్సల్. సో మిగిలింది ఏంది ఇక్కడ? ఓన్లీ 6/5. సో మన ఆప్షన్ ఏముంది? 6/5 అంటే ఆప్షన్ 3. సో అవర్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. సో డియర్ స్టూడెంట్స్, సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేసినా. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో ఇలాంటి వీడియోస్ ఇంకా చేస్తాను. ఓకేనా? బాయ్ నాన్న, టుమారో మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. బాయ్.